మమ్మల్ని రెచ్చగొట్టకు. నిన్ను, నీకు సపోర్ట్ చేస్తున్న భూమిని చంపెయ్యాలన్నంత కోపంగా ఉన్నా కామ్గానే ఉన్నాం. ఈ రిపోర్ట్స్తో ఆ భూమి DNA రిపోర్ట్స్ మ్యాచ్ అయ్యి అదే ఇంటి వారసురాలని తేలితే అదే రోజు నా చేతులతో నేను భూమిని పొడిచి చంపేస్తా. నీ చేతికి మట్టంటుకోవడం ఎందుకే? మన భల్లుగాడికి అప్పచెప్తే చాలు, దాన్ని నామరూపాలు లేకుండా ఫినిష్ చేస్తాడు. మా గుత్తొంకాయ కూర సూపర్. అది నేను వండింది కాదు, లక్ష్మి ఆంటీ వండింది. అవునా? నాకు గుత్తొంకాయ కూర అంటే చాలా ఇష్టం ఆంటీ. థ్యాంక్ యూ. ఆంటీ, ఆంటీ. ఏంటంటీ ఒకసారి డల్గా ఉంటారు, ఒక్కసారి మీలో మీరే నవ్వుకుంటారు. ఏమైంది? ఏం లేదనమ్మా. భూమి కూడా ఇలాగే హనీని ఆనమ్మా అని పిలుస్తుంటుంది. లక్ష్మి, మనిషివి ఇక్కడే ఉన్నా నీ మనసు ఎక్కడో ఉంది. ఏంటి అంత డీప్గా ఆలోచిస్తున్నావు? నా కూతురు గుర్తొచ్చింది. ఐఎమ్ సారీ ఆంటీ, అంతా నా వల్లే. ఆ రోజు నేనే గనక యాక్సిడెంట్ చేసి ఉండకపోతే మీరు ఈ పాటికి మీ కూతురుతో హ్యాపీగా ఉండేవారు. పర్వాలేదు బాబు, మీతో కొన్నాళ్ళు ఇలా గడపాలని రాసిపెట్టుంది. లేకపోతే ఎక్కడి నుంచో వచ్చి ఇలా మీ మధ్య. లక్ష్మి, నాకు నీ మీద అనుమానంగా ఉంది. అనుమానమా? నిజం చెప్పు, నిజంగానే నువ్వు వరంగల్ నుంచి వచ్చావా? ఏంటి మాట్లాడు? నీది వరంగలేనా? నాది వరంగలే, మమ్మాటికి వరంగలే. ఎందుకలా అడిగారు? ఏం లేదు, నీ భాష కట్టుబొట్టు వేరేలా ఉన్నాయి. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మా వారు వరంగల్లో రాజకుటుంబం ఒకటి ఉందండి. వాళ్ళ వ్యవహారాలన్నీ చూసుకుంటూ ఉంటారు. వరంగల్లో రాజకుటుంబమా? ఎవరు? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.